ఆల్ రైట్. సో ఇవాల్టి వీడియోలో మనం లిమిట్స్ అండ్ కంటిన్యూటీ కవర్ చేద్దాం. ఓకే, సో దీంట్లో నుంచి మీకు వెయిటేజ్ వచ్చేసి వెయిటేజ్ ఈజ్ 8 మార్క్స్. ఈ 2 టాపిక్స్ కంబైన్డ్ మీకు 8 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది ఐపీఈ బోర్డ్ ఎగ్జామ్స్కి. ఓకే, సో ఆ 8 మార్క్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతాయంటే లిమిట్స్ నుంచి మీకు 2 VSAQలు వస్తాయి. సో 2 VSAQs కలిపి మీకు 4 మార్క్స్. అండ్ కంటిన్యూటీ నుంచి మీకు ఒక SAQ వస్తుంది. సో ఈ SAQ నుంచి మీకు 4 మార్క్స్. సో టోటల్ 8 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. సో టాపిక్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఓకేనా, పెద్ద కాన్సెప్ట్ అంత ఏముండదు, రైట్. సో అండ్ ఇవి మీరు లిమిట్స్ నేర్చుకోగలిగితే మీకు డిఫరెన్షియేషన్లో కూడా SAQస్లో హెల్ప్ అవుతుంది. ఓకేనా, సో SAQస్లో ఫస్ట్ డెరివేటివ్ ప్రిన్సిపల్ అని ఒకటి వస్తుంది. సో దాంట్లో కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా, సో ప్రతి వీడియోలాగే మనం ఏం చేద్దామంటే ఈ వీడియోని 2 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది వీడియో విల్ బీ ఓన్లీ అబౌట్ లిమిట్స్. ఓకే, అండ్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ది వీడియో విల్ బీ అబౌట్ కంటిన్యూటీ. ఓకేనా, సో ఫస్ట్ లిమిట్స్ కాన్సెప్ట్ నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, బేసిక్ ఐడియా ఇస్తాను. తర్వాత దీంట్లో ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, సో దాని తర్వాత మళ్ళీ కంటిన్యూటీ కాన్సెప్ట్ కొంచెం, సో దాని తర్వాత దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం. సో ద ఫస్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ లిమిట్స్. అసలు లిమిట్ ఆఫ్ ఎ ఫంక్షన్ అంటే ఏంటి, లిమిట్ ఆఫ్ ఎ ఫంక్షన్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. సో మామూలుగా లిమిట్ ఆఫ్ ఎ ఫంక్షన్ ఎలా రాస్తారంటే LT అంటే లిమిట్ x టెన్స్ టు a f of x ఈజ్ ఈక్వల్ టు L ఇలా రాస్తారు జనరల్లీ. ఇప్పుడు దీన్ని బ్రేక్ డౌన్ చేద్దాం. అసలు ఒక్కొక్క దాని మీనింగ్ ఏంటి అంటే LT అంటే బేసికలీ లిమిట్. ఓకే, ఇక్కడ ఎక్స్ యారో మార్క్ ఏ పెట్టాడు, దాన్ని చదివేటప్పుడు ఎలా చదువుతామంటే x టెన్స్ టు a అని చదువుతాం. ఓకేనా, x టెన్స్ టు a, దాని యాక్చువల్ మీనింగ్ ఏంటి అంటే x అప్రోచెస్ a అని అర్థం. ఓకేనా, అంటే x అనే వేరియబుల్ a అనే వాల్యూని అప్రోచ్ అవుతుంది, x అప్రోచింగ్ a. ఓకే, రైట్. దెన్ f of x ఈజ్ ఈక్వల్ టు L అని ఉంది చూసారా, దట్స్ యాక్చువల్లీ నాట్ అంటే రాసేటప్పుడు f of x ఈజ్ ఈక్వల్ టు L అని రాస్తాం, కానీ దాని మ్యాథమెటికల్ మీనింగ్ ఏంటి అంటే f of x అప్రోచెస్ L అని అర్థం. ఓకేనా, అంటే x అనే వాల్యూ ఏని అప్రోచ్ అవుతే ఫంక్షన్ అనేది Lని అప్రోచ్ అవుతుంది. ఓకేనా, దాని మ్యాథమెటికల్ మీనింగ్ అదనమాట. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ లిమిట్. ఓకే, సో ఇప్పుడు ఇది మీకు ఇలా సింబాలిక్గా ఎంత చెప్పినా కొంచెం కన్ఫ్యూజింగ్గానే అనిపిస్తుంది. సో మనం ఒక ఫంక్షన్ తీసుకొని దాని లిమిట్ ఎట్లా వర్క్ అవుతుంది గ్రాఫ్ యూజ్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు కింద ఒక ఫంక్షన్ నేను ఆల్రెడీ ఇచ్చాను, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, సో యా దిస్ ఇస్ ద ఫంక్షన్ x² + 3x - 10 / x - 2. సో దానికి సంబంధించిన గ్రాఫ్ ఇదనమాట. సో దిస్ ఇస్ ద గ్రాఫ్ ఆఫ్ f of x. ఇప్పుడు ఒకసారి x వాల్యూస్ చూసుకోండి, రైట్. సో x వాల్యూస్ ఏమేమి ఉన్నాయి, 1.9, 1.99, 1.999 ఇలా ఇక్కడ దాకా చూడండి. ఓకే, అంటే ఈ x వాల్యూస్ దేన్ని అప్రోచ్ అవుతున్నాయి, దే ఆర్ అప్రోచింగ్ 2, అంతే కదా. ఇప్పుడు 1.9, 1.99 అంటే దేనికి దగ్గరకి వెళ్తున్నాం మనం, 2కి దగ్గరకి వెళ్తున్నాం, రైట్. ఇప్పుడు ఇటు సైడ్ అబ్జర్వ్ చేయండి, 2.1, 2.01, 2.001. ఓకే, అండ్ దిస్ వన్. సో ఇవి కూడా x వాల్యూసే, ఇవి కూడా 2నే అప్రోచ్ అవుతున్నాయి. మరి ఈ నాలుగిటికి డిఫరెన్స్ ఏంటి అంటే బేసిక్గా ఇప్పుడు నెంబర్ లైన్ ఒకసారి వేసుకుంటే ఇది 2 బెటా. ఓకే, ఇది 2.1. ఓకేనా, ఇది 1.9. ఇప్పుడు 2ని అప్రోచ్ అవ్వమని నేను చెప్తే దానికి 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటి నేను లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవ్వచ్చు, ఇంకోటి నేను రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అవ్వచ్చు. ఈ ఫస్ట్ 4 వాల్యూస్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతున్నాయి. ఓకేనా, ఈ లాస్ట్ 4 వాల్యూస్ ఉన్నాయి చూసారా, అవన్నీ రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతున్నాయి. సో ఎక్కడి నుంచి అప్రోచ్ అవుతుంది అనేది పాయింట్ కాదు, దే ఆర్ అంటే యాక్చువల్లీ అది ఇంపార్టెంట్ పాయింటే, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఓకే, సో బట్ దే ఆర్ అప్రోచింగ్ 2. ఓకే, ఫ్యూ వాల్యూస్ ఆర్ అప్రోచింగ్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్, ఫ్యూ వాల్యూస్ ఆర్ అప్రోచింగ్ ఫ్రమ్ ది రైట్ సైడ్. కొన్ని 2 కంటే తక్కువ సైడ్ నుంచి, కొన్ని 2 కంటే ఎక్కువ సైడ్ నుంచి అప్రోచ్ అవుతున్నాయి. అప్రోచ్ అవుతున్నప్పుడు f of x ఎక్కడ అప్రోచ్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 6.9, 6.99. ఓకే, సో f of x ఇస్ అప్రోచింగ్ 7. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే f of x ఇస్ అప్రోచింగ్ 7. డజంట్ మ్యాటర్, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి సేమ్ 7కే అప్రోచ్ అవుతున్నాయి అవి, రైట్. ఇప్పుడు ఒకసారి గ్రాఫ్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ ఇవి x వాల్యూస్. ఇప్పుడు మనం x ఎట్ అప్రోచ్ అవుతుందని చెప్పాం, 2ని అప్రోచ్ అవుతుంది అని చెప్పాం. సో 2 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకేనా, సో ఐ కెన్ అప్రోచ్ 2 ఫ్రమ్ దిస్ సైడ్ ఆర్ ఐ కెన్ అప్రోచ్ 2 ఫ్రమ్ దిస్ సైడ్. ఇప్పుడు నువ్వు ఎట్నుంచి అన్న అప్రోచ్గా y వాల్యూస్ ఏమవుతున్నాయో చూసుకో. ఇప్పుడు 2కి y వాల్యూ ఎక్కడ ఉంది, ఇక్కడ. ఓకే,
వాట్ ఇస్ ద y వాల్యూ 7. ఇప్పుడు నువ్వు ఇటు నుంచి రా ఆర్ ఇటు నుంచి రా, y వాల్యూస్ ఏమవుతున్నాయి, దే ఆర్ అప్రోచింగ్ 7. అర్థమవుతుందా? ఓకే, సో బేసిక్గా ఇక్కడ ఏం కంక్లూడ్ చేస్తున్నాం మనం అంటే ఎక్స్ వాల్యూస్ 2కి అప్రోచ్ అవుతుంటే అంటే బేసికల్లీ ఈ ఎక్స్ వాల్యూస్ అనేది నీ ఇన్పుట్స్ అనమాట. సో y వాల్యూస్ ఏమవుతున్నాయి, 7ని అప్రోచ్ చేస్తున్నాయి, అవన్నీ నీ అవుట్పుట్స్. ఓకేనా? రైట్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫంక్షన్ ఏంటి, x-1/x+2. సో దానికి సంబంధించిన గ్రాఫ్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ ఎట్టుపోతున్నాయి 2.9, 2.999. ఓకే, సో ఎక్స్ వాల్యూస్ ఆర్ అప్రోచింగ్ 3. ఓకే, ఇవన్నీ లెఫ్ట్ సైడ్ నుంచి, ఇవన్నీ రైట్ సైడ్ నుంచి అనమాట. ఓకేనా? ఇప్పుడు 3 ఎక్కడుంది, ఇక్కడ గ్రాఫ్లో ఇక్కడ ఉంది 3. సో ఇటు నుంచి అప్రోచ్ అవుతున్నాయి వాల్యూస్ అండ్ ఇటు నుంచి కూడా వాల్యూస్ అప్రోచ్ అవుతున్నాయి. ఇప్పుడు y వాల్యూస్ ఎట్టుపోతున్నాయి చెక్ చేసుకోండి. సో 0.38, 0.39, ఓకే, 3999. ఓకే, సో దే ఆర్ అప్రోచింగ్ అంటే ఎక్స్ వాల్యూస్ 3ని అప్రోచ్ అవుతుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ 0.4ని అప్రోచ్ అవుతున్నాయి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒకసారి గ్రాఫ్ చెక్ చేసుకోండి. గ్రాఫ్ చెక్ చేసుకుంటే ఇక్కడ ఇది 0 to 1. సో ఇక్కడ ఇవి పార్టీషన్స్. ఓకేనా? ఇది 0.2, ఇది 0.4. ఇప్పుడు ఈ 0.4కి ఒక్కసారి డాటెడ్ లైన్ మీరు తీసుకోండి. ఓకే, ఇది ఎటు పోతుంది, 3 వైపు వెళ్తుంది. అంతేనా? అంటే ఎక్స్ వాల్యూస్ 3ని అప్రోచ్ అవుతుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ నథింగ్ బట్ y వాల్యూస్ దేన్ని అప్రోచ్ అవుతున్నాయి, 0.4ని అప్రోచ్ అవుతున్నాయి. ఓకేనా? చెక్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇలా దే ఆర్ అప్రోచింగ్ 0.4, ఇక్కడ నుంచి కూడా దే ఆర్ అప్రోచింగ్ టువర్డ్స్ 0.4. ఓకే, రైట్. సో ఫస్ట్ గ్రాఫ్లో కూడా జరిగింది అదే. సో ఫస్ట్ గ్రాఫ్లో కూడా దే ఆర్ అప్రోచింగ్ 7 ఫ్రమ్ దిస్ సైడ్ అండ్ దే ఆర్ అప్రోచింగ్ 7 ఫ్రమ్ దట్ సైడ్. ఓకే, సో లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి సేమ్ వాల్యూస్కి అప్రోచ్ అవుతున్నాయి. సో బేసిక్గా లిమిట్ కాన్సెప్ట్ ఇదనమాట. ఇప్పుడు ఈ ఫంక్షన్ని నేను లిమిట్ నోటేషన్లో రాయాలంటే ఎలా రాస్తానంటే బేసిక్గా లిమిట్ x టెండ్స్ టు, ఎక్స్ దేన్ని అప్రోచ్ అవుతుంది, 3ని అప్రోచ్ అవుతుంది. అండ్ వాట్ ఈస్ ద ఫంక్షన్, x minus 1/x+2 is equal to 0.4. ఓకే, ఇది దాని మీనింగ్ అనమాట. అంటే బేసికల్లీ ఎక్స్ అనే వాల్యూస్ 3ని అప్రోచ్ అయితే మొత్తం ఫంక్షన్ 0.4ని అప్రోచ్ అవుతుంది. దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లిమిట్. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనం ఎలా చేస్తామో అనేది అది కూడా చెప్తాను నేను. ఇప్పుడు ఈ x టెండ్స్ టు 3, ఇప్పుడు ప్రతిసారి మనం గ్రాఫ్ వేసుకుంటూ కూర్చోలేం కదా. ఇప్పుడు ఇక్కడ ఇన్ని వాల్యూస్ ఉన్నాయి, 2.9, 2.99, ఈ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ మనం కూర్చుంటే కాలం అయిపోతుంది. సో అందుకు మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఎక్స్ ఈజ్ అప్రోచింగ్ 3 కాబట్టి డైరెక్ట్లీ 3 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసి చూసుకోండి. సో సబ్స్టిట్యూట్ చేసి ఏమవుతుంది, ఎక్స్ ప్లేస్లో 3 పెట్టండి, 3 - 1/3 + 2. సో ఇది ఏమవుతుంది 2/6. ఓకే, సో 2/5. సో 2/5 ఇస్ నథింగ్ బట్ 0.4. వచ్చిందా సేమ్ ఆన్సర్? ఓకేనా? సో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇలా చేస్తాం అనమాట. అంటే అన్నీ ఇంత సింపుల్గా ఉంటాయని కాదు, ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి, అవన్నీ కవర్ చేద్దాం మనం. సో ఇది బేసిక్గా లిమిట్స్ యొక్క కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే వీడియో పాజ్ చేసి ఫస్ట్ ఈ ఫార్ములాస్, ఈ 11 ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, సో వాటిని యాక్చువల్లీ స్టాండర్డ్ ఫార్మ్స్ అంటారు అనమాట. సో ఈ స్టాండర్డ్ ఫార్మ్స్ బేసిక్గా మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు వాడతాం. సో ఇవన్నిటిని రాసుకొని ఒకసారి చదవండి, చదివిన తర్వాత వీడియోని కంటిన్యూ చేసుకోండి. ఓకే, సో ఇవన్నీ ఫార్ములాస్ అనమాట. కావాలంటే ఒకటి రెండు చదివి చూపిస్తా. లిమిట్ x టెండ్స్ టు 0 tan ax/x is equal to a. లిమిట్ x టెండ్స్ టు 0 e⁻x - 1/x is equal to 1. ఓకే, లిమిట్ x టెండ్స్ టు 0 1 + x whole power 1/x is equal to e. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీఆర్ సపోజ్ టు రీడ్ ఇట్. అర్థమైందా? రైట్. ఓకే, సో మీరు ఈ ఫార్ములాస్ చదివిన తర్వాత ప్రాబ్లమ్స్ చేయండి నాతో పాటు. ఓకేనా? రైట్. సో విల్ స్టార్ట్ డూయింగ్ ద ప్రాబ్లమ్స్. సో ఈ ప్రాబ్లమ్స్లో నేను ఇంతకుముందు ఇచ్చిన 11 ఫార్ములాస్లో ఏదో ఒకటి వాడుతూనే ఉంటాం. ఓకేనా? రైట్. సో ఇప్పుడు అవి ఎలా వాడాలి అవన్నీ చూద్దాము. సో దానికంటే ముందు అసలు ఫార్ములాస్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా అసలు లిమిట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది అనేది చూద్దాం. ఇక్కడ మనకు ఫంక్షన్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? లిమిట్ x టెండ్స్ టు 0 √1 + x - 1/x అన్నాడు. ఓకే, సో ఇప్పుడు డైరెక్ట్ x ప్లేస్లో నేను 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? √1 + 0 - 1/0. సో ఐ విల్ గెట్ 1 - 1/0. సో దట్ ఈస్ 0/0. ఇప్పుడు ఈ 0/0 ఏదైతే వచ్చిందో ఇలా రాకూడదు. దిస్ ఈస్ కాల్డ్ ఇండిటర్మినేట్ ఫార్మ్స్.
ఇండిటర్మినేట్ ఫార్మ్స్, అంటే ఇలాంటి ఫార్మ్స్ అసలు ఎగ్జిస్ట్ అవ్వవు. ఇంకా ఇలాంటి ఫార్మ్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. 0/0, ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ, 1 పవర్ ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ, ఓకే, 0 పవర్ ఇన్ఫినిటీ, ఇంకా ఇన్ఫినిటీ పవర్ 0. సో ఇలాంటి అడ్డమైన ఏ వచ్చినా కూడా మీరు సమ్ అక్కడికి ఆపేసేయాలి. ఆపేసి దాన్ని సాల్వ్ చేయడానికి ఇంకో మెథడ్ ఎత్తుక్కోవాలి. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి నేను ఏం చేస్తా అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు ఒకసారి న్యూమరేటర్ అబ్జర్వ్ చేస్తే √1 + x - 1 ఉంది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు వచ్చినా కూడా కామ్గా రేషనలైజ్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ మనం రేషనలైజ్ ది న్యూమరేటర్, రైట్? సో ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ రాసుకుందాం. లిమిట్ x → 0 √1 + x - 1/x. సో ఇప్పుడు న్యూమరేటర్ని రేషనలైజ్ చేస్తే ఇంటూ 1 + x - 1 విల్ బికమ్ +1 బై 1 + x + 1. ఓకేనా? ఇప్పుడు న్యూమరేటర్ మల్టిప్లై చేయండి. అండ్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ప్రతి స్టెప్లో లిమిట్ x → 0 అనేది రాయాలి. ఎక్కడి దాకా రాయాలి అది కూడా నేను చెప్తా. నౌ ఇఫ్ యూ లుక్ అట్ ద న్యూమరేటర్, ఇది ఏ ఫామ్లో ఉంది? a - b × a + b ఫామ్లో ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ a² - b². సో దిస్ ఈజ్ a² - b² బై, ఇవి రెండు మల్టిప్లై చేయండి. అంటే జస్ట్ మల్టిప్లికేషన్ లోపల చేయకండి, బయట రాసుకోండి ఇట్లా, రైట్? ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో లిమిట్ x → 0, ఒక్క నిమిషం, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు పెట్టకూడదు, రైట్? సో లిమిట్ x → 0 1 + x - 1/x ఇంటూ √1 + x + 1. ఓకే, సో ఇక్కడ +1 - 1 క్యాన్సిల్. సో నాకేం మిగులుతుంది? లిమిట్ x → 0 x/x ఇంటూ √1 + x + 1. సో ఇక్కడ x క్యాన్సిల్. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఫంక్షన్ ఏంటి? లిమిట్ x → 0 1/√1 + x + 1. ఇప్పుడు నేను దీన్ని సింప్లిఫై చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే మళ్ళీ లిమిట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తా. ఎప్పుడైతే లిమిట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తామో అప్పుడు ఈ లిమిట్ x → 0 అనేది రాయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నా కాబట్టి డైరెక్ట్లీ 1/√1 + 0 + 1 1/2. సో దిస్ ఈస్ ది ఆన్సర్. ఓకేనా? సో బేసికల్లీ లిమిట్ x → 0 √1 + x - 1/x is approaching 1/2, రైట్? రైట్. సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఇచ్చాడు. లిమిట్ x → 0 3x - 1/√1 + x - 1. ఓకే, సో మళ్ళీ నేను ఒకసారి లిమిట్ వాల్యూ డైరెక్ట్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందో చూపిస్తా. సో ఇప్పుడు x ప్లేస్లో 0 పెట్టండి. 3/0 - 1 హోల్ డివైడెడ్ బై √1 + 0 - 1. దిస్ విల్ బి 1 - 1 బై 1 - 1. సో 0/0. మళ్ళీ ఏమొచ్చింది మనకి? ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చింది. ఇండిటర్మినేట్ ఫామ్. ఓకే, సో ఇలా రాకూడదు. ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ వస్తుంది, 0 రావచ్చా అంటే 0 రావచ్చు. ఓకేనా, రైట్? సో 0 రావచ్చు, తప్పేం లేదు. కానీ 0/0, ఓకే, అలాంటివి రాకూడదు, రైట్? సో 0 ఈజ్ అ వ్యాలిడ్ ఆన్సర్, దానికి ఏం ప్రాబ్లం లేదు, రైట్? ఇన్ఫినిటీ కూడా రావచ్చు, దానికి కూడా ఏం ప్రాబ్లం లేదు. అంతేగాని ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఇలాంటి అడ్డమైనవి రాకూడదు. ఓకే, రైట్. ఇప్పుడు దీంట్లో మనం ముందుకు పోదాం. ఇప్పుడు ఇక్కడ డినామినేటర్ మళ్ళీ అబ్జర్వ్ చేస్తే సేమ్ ఫస్ట్ క్వశ్చన్ లాగే వీ కెన్ రేషనలైజ్ దిస్. ఓకే, సో రేషనలైజ్ చేసుకోండి. సో రేషనలైజ్ చేస్తే లిమిట్ x → 0 3x - 1/√1 + x - 1 ఇంటూ √1 + x + 1 హోల్ డివైడెడ్ బై √1 + x + 1. ఓకే, రైట్. ఇప్పుడు డినామినేటర్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది ఏ ఫామ్లో ఉంది? a - b ఇంటూ a + b ఫామ్లో ఉంది. సో దట్ ఈస్ a² - b². సో ఇప్పుడు న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్ అలాగే పెట్టుకోండి. సో 3x - 1 ఇంటూ √1 + x + 1 డివైడెడ్ బై a² - b². సో ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. దిస్ విల్ బి లిమిట్ x → 0 3x - 1 ఇంటూ √1 + x + 1 హోల్ డివైడెడ్ బై 1 + x - 1. సో ఇక్కడ 1 క్యాన్సిల్. సో నాకేం మిగులుతుంది? లిమిట్ x → 0 3x - 1 ఇంటూ √1 + x + 1 డివైడెడ్ బై x. ఇప్పుడు ఒక్కసారి మీరు ఈ పార్ట్ అబ్జర్వ్ చేయండి. ఈ పార్ట్ అబ్జర్వ్ చేస్తే నేను ఇచ్చిన ఫార్ములాస్లో మీకు ఒక ఫార్ములా కనిపిస్తుంది, 8th ఫార్ములా, విచ్ ఈజ్ లిమిట్ x → 0
a power x minus 1 by x is equal to log a base e. ఓకే, ఇక్కడ a బదులు నాకు ఏముంది 3 ఉంది, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే లిమిట్ని సపరేట్ చేస్తా. లిమిట్ x టెన్స్ టు 0 3 power x minus 1 by x ఇంటూ లిమిట్ x టెన్స్ టు 0, ఇక్కడ ఇంకో ఫంక్షన్ ఉంది కదా దానికి సపరేట్గా రాసుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఫార్ములా అప్లై చేసేస్తా. డైరెక్ట్ అప్లై చేస్తే ఏమొస్తుంది, లాగ్ ఏ బేస్ ఈ అంటే లాగ్ 3 బేస్ ఈ ఇంటూ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 0 పెట్టుకోండి. ఇక్కడ దీనికి ఏం ఫార్ములా లేదు. సో ఎక్స్ ప్లేస్లో 0 పెట్టుకుంటే 1 + 0 + 1. సో నాకేమొస్తుంది లాగ్ 3 బేస్ ఈ ఇంటూ 2. సో దీన్ని ఇటు రాసుకుంటే 2 log 3 బేస్ ఈ. దిస్ ఈస్ ది ఆన్సర్, రైట్. సో ఇక్కడ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే లిమిట్ x టెన్స్ టు 0 e power x minus 1 హోల్ డివైడెడ్ బై √1 + x minus 1. సో ఇక్కడ డినామినేటర్ చూస్తే సేమ్ ఇంతకుముందు 2 క్వశ్చన్స్ లాగే ఉంది. సో దీన్ని కూడా మనం రేషనలైజ్ చేసుకుందాం. ఓకే, రైట్. సో లిమిట్ x టెన్స్ టు 0 e power x minus 1 హోల్ డివైడెడ్ బై √1 + x minus 1. సో దీన్ని రేషనలైజ్ చేస్తే 1 + x + 1 డివైడెడ్ బై 1 + x + 1. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే లిమిట్ x టెన్స్ టు 0 న్యూమరేటర్ అలాగే రాసుకోండి, దాన్ని ఏం మల్టిప్లై చేయకండి. √1 + x + 1. సో ఇఫ్ యూ మల్టిప్లై ది డినామినేటర్ మీకు తెలుసు ఆల్రెడీ ఏమొస్తుందో, a minus b ఇంటూ a plus b. దట్ విల్ బి a² minus b². సో ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో దిస్ విల్ బి లిమిట్ x టెన్స్ టు 0 e power x minus 1 ఇంటూ √1 + x + 1 హోల్ డివైడెడ్ బై 1 + x minus 1. సో ఇక్కడ +1 - 1 క్యాన్సిల్. నెక్స్ట్ యూ ఆర్ లెఫ్ట్ విత్ లిమిట్ x టెన్స్ టు 0 e power x minus 1 by x ఇంటూ లిమిట్ x టెన్స్ టు 0 √1 + x + 1. ఇప్పుడు మీకు ఈ పార్టీకి ఆల్రెడీ అర్థమైపోయి ఉండాలి నేను దీన్ని ఎందుకు సపరేట్ చేశానని. బికాస్ దిస్ ఈజ్ ఎ డైరెక్ట్ ఫార్ములా. ఓకే, సో దిస్ ఈజ్ ఎ డైరెక్ట్ ఫార్ములా. సో విచ్ ఫార్ములా అంటే ఫార్ములా నెంబర్ 7, లిమిట్ x టెన్స్ టు 0 e power x minus 1 by x is equal to 1. సో డైరెక్ట్ ఉంది కాబట్టి సో దాన్ని 1 రాసేస్తాం. ఇంటూ ఇక్కడ లిమిట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే √1 + 0 + 1. సో దిస్ విల్ బి 1 ఇంటూ 1 + 1. సో ది ఆన్సర్ ఇస్ 2. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, రైట్. సో ఈ క్వశ్చన్ చేయండి. సో ఇక్కడ ఏమంటున్నాడంటే లిమిట్ x టెన్స్ టు 1 sin of x minus 1 by x² minus 1 అంటున్నాడు. సో ఇక్కడ సైన్ ఫామ్లో ఉంది కాబట్టి మీరు డైరెక్ట్ లిమిట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఎలాగో 0/0 వస్తుంది, కావాలంటే అది కూడా తీసి చూపిస్తా. sin 1 - 1 by 1² minus 1 sin 0/0. సో దట్ విల్ బి 0/0. సో ఇదంతా నాన్ సెన్స్. సో ఇది వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు మీరు ఒక్కసారి మీకు ఇచ్చిన ఫార్ములాస్లో థర్డ్ ఫార్ములా అబ్జర్వ్ చేయండి. ఫార్ములా నెంబర్ 3 ఏమిచ్చారు, లిమిట్ x టెన్స్ టు 0 sin x by x is equal to 1 అన్నాడు. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఏముంది క్వశ్చన్లో, లిమిట్ x టెన్స్ టు 1 sin x minus 1 by denominator is in the form of a minus b into a plus b. So sorry, denominator is in the form of a² minus b². సో దాన్ని నేను a minus b into a plus b రాస్తా. రాసిన తర్వాత లిమిట్ x టెన్స్ టు 1 I'll separate this. ఎలా చేస్తాను చూడండి. sin x minus 1 by x minus 1 ఒక లిమిట్ తీసుకుంటా ఇంటూ లిమిట్ x టెన్స్ టు 1 by x plus 1. సో దీన్ని సపరేట్ చేసా. ఎందుకు చేశాను అంటే I'll be using this formula. కానీ ఇక్కడ మీరు అనొచ్చు ఇక్కడ x టెన్స్ టు 0 ఉంది కదా, మరి ఇక్కడ x టెన్స్ టు 1 ఉంది కదా, ఎలా వాడతామంటే కొంచెం లాజిక్ అప్లై చేయండి. సి ఇఫ్ x ఈజ్ అప్రోచింగ్ 1, ఇప్పుడు ఈ 1 తీసుకొస్తే x minus 1 విల్ అప్రోచ్ 0, అంతే కదా. జస్ట్ లైక్ ఈక్వేషన్, ఇప్పుడు x ఈక్వల్ టు 1 అంటే x minus 1 ఈక్వల్ టు 0 అనే కదా అర్థం. సో అంతే కదా. సో అదే లాజిక్. సో x ఈజ్ అప్రోచింగ్ 1 అంటే సో దెన్ x minus 1 ఈజ్ అప్రోచింగ్ 0. సో I'll write this as లిమిట్ x minus 1 అప్రోచింగ్ 0 sin x minus 1 by x minus 1 ఇంటూ ఇక్కడ లిమిట్ వాల్యూ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసేసుకోండి, ఎందుకంటే ఇక్కడ ఏం ఫార్ములా ఏం లేదు. సో దిస్ హోల్ థింగ్ విల్ బికమ్ 1 ఇంటూ 1/2. సో ది ఆన్సర్ ఈస్ 1/2. రైట్. సో ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ ఇచ్చాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే లిమిట్ x టెన్స్ టు 2 అని చెప్పేసి ఒక ఫంక్షన్ ఇచ్చాడు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే x ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేసుకొని చూద్దాం. ఒకవేళ నార్మల్ ఆన్సర్ వచ్చిందా ఓకే, ఇండిటర్మినేట్ ఫామ్ వస్తే వేరే మెథడ్ ఎత్తుక్కుందాం. సో ఇప్పుడు x ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ 2² minus 7 into 2 minus 4 divided by 2 into 2 4 minus 1 into √2 minus 2. ఓకే.
సో ఇప్పుడు ఇది ఏమవుతుంది 8 మైనస్ 14 మైనస్ 4 by 3 into root 2 minus 2. So numerator will be 8 minus 4, 4. 4 minus 14 is minus 10 by 3 into root 2 minus 2. ఇప్పుడు ఈ మైనస్ని కిందికి పంపించండి. పంపిస్తే 10 by 3 into 2 minus root 2 అవుతుంది. ఇప్పుడు ఈ 2 minus root 2ని రేషనలైజ్ చేసుకోండి. సో రేషనలైజ్ చేస్తే ఏమొస్తుంది 10 by 3 into 2 minus root 2 into 2 plus root 2 by 2 plus root 2. So this will be 10 into 2 plus root 2 by 3 into a minus b into a plus b. That will be a square minus b square. So ikkada square root cancel. This will be 10 into 2 plus root 2 by 3 into 4 minus 2. So this will be 10 into 2 plus root 2 by 3 into 2. So 2 1s, 2 5s. So your final answer is 5 by 3 into 2 plus root 2. ఓకేనా? సో ఇక్కడ మనకి వేరే మెథడ్ అవసరం లేకుండా డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసింది. రైట్. సో ఇక్కడ 6th క్వశ్చన్ రెడీగా ఉంది. సో ఇక్కడ ఏమంటున్నాడంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ఎక్స్ మైనస్ 2 బై ఎక్స్ క్యూబ్ మైనస్ 8 అన్నాడు. సో ఇప్పుడు ఎక్స్ ప్లస్లో 2 పెట్టుకొని చూసుకోండి ఏమొస్తుంది. ఫస్ట్ 2 మైనస్ 2 బై 2 క్యూబ్ మైనస్ 8. సో దిస్ ఇస్ 0 by 8 minus 8. This is 0 by 0. So this is not acceptable. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేయాలి. ఎలా చేస్తాం చూడండి. ఇప్పుడు న్యూమరేటర్ మనం చేసేది ఏం లేదు, కానీ డినామినేటర్ని ఎక్స్ క్యూబ్ మైనస్ 2 క్యూబ్ రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇది ఏ ఫార్మ్లో ఉంది? ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్మ్లో ఉంది. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ దిస్? ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సో ఇప్పుడు దాన్ని ఆ ఫార్ములాకి మార్చుకుంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 x minus 2 whole divided by a minus b into a square plus ab plus b square. Okay, ఇక్కడ x minus 2 cancel, so you are left with limit x tends to 2 1 divided by x square plus 2x plus 4. సో ఇప్పుడు ఈ x వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసుకోండి. లిమిట్ వాల్యూ 1 by 2 square plus 2 into 2 plus 4. So that will be 1 by 4 plus 4 plus 4. So the answer is 1 by 12. రైట్. సో 7th క్వశ్చన్ ఇచ్చాడు. ఇక్కడ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 అని చెప్పేసి ఒక ఫంక్షన్ ఇచ్చాడు. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఫస్ట్ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందో చెక్ చేద్దాం. 1 by 2 minus 2 minus 4 by 2 square minus 4. So this will be 1 by 0 minus 4 by 0. సో ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డినామినేటర్లో 0 వచ్చింది, సంథింగ్ బై 0 is nothing but infinity. సో ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ కూడా రాకూడదు. సో దట్ ఈస్ నాన్ సెన్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 1 by x minus 2 minus 4 by ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4ని నేను ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్లో రాస్తా. ఓకే. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, డినామినేటర్లో ఇది కామన్. సో ఇప్పుడు నేను కామన్ తీయచ్చు కదా అది. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 1 by x minus 2 కామన్ తీస్తే నాకు ఇది మొత్తం 1 అవుతుంది, మైనస్ 4 by x plus 2 మిగులుతుంది. ఓకే. సో ఇప్పుడు నేను బయట ఉన్నది యాజ్ ఇట్ ఈస్ రాసుకుంటా. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 1 by x minus 2 by ఇక్కడ ఎల్సిఎం తీస్తే x plus 2 వస్తుంది. అండ్ ఇఫ్ యూ మల్టిప్లై దిస్ హియర్ యూ విల్ గెట్ x plus 2 minus 4. సో దిస్ విల్ బి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 1 by x minus 2 ఇంటూ x. ఇక్కడ 2 minus 4 ఉంది. 2 minus 4 అంటే ఎంత? మైనస్ 2 by x plus 2. ఇప్పుడు x minus 2 క్యాన్సిల్. నాకు మిగిలింది ఏంటి? లిమిట్ x టెన్స్ టు 2 1 by x plus 2. ఇప్పుడు లిమిట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 1 by 2 plus 2 ది ఆన్సర్ ఇస్ 1 by 4. రైట్. సో ద 8th క్వశ్చన్ ఇస్ హియర్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే లిమిట్ x టెన్స్ టు 0 sin ax by x cos x. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ చూడండి. సో లిమిట్ x టెన్స్ టు 0 sin ax by x cos x అన్నాడు. ఇప్పుడు నేను దీన్ని ఎలా రాస్తాను అంటే లిమిట్ x టెన్స్ టు 0 sin ax by x ఇంటూ లిమిట్ x టెన్స్ టు 0 1 by cos x. అంటే బేసిక్గా నేను ఇక్కడ ఏం చేశానంటే ఈ sin ax by xని ఒక దగ్గర రాసుకున్నా, 1 by cos xని ఇంకో దగ్గర రాసుకున్నా. ఇంకో దగ్గర ఇన్ ద సెన్స్ పక్కన లిమిట్ సపరేట్ చేసి రాసా. ఎందుకు అలా రాశానంటే ఇప్పుడు ఒక్కసారి ఇది అబ్జర్వ్ చేస్తే నేను మీకు ఇచ్చిన ఫార్ములాస్లో ఇఫ్ యూ అబ్జర్వ్ ఫార్ములా నెంబర్ 4 ఏముంది? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 sin ax by x is equal to a అని ఉంది.
సో అప్పుడు దీని వాల్యూ ఏమైపోతుంది ఏ ఇంటూ ఇక్కడ డైరెక్ట్ లిమిట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి 1/cos0. సో ఏ ఇంటూ cos0 is 1, సో ద ఆన్సర్ ఇస్ ఏ. రైట్. సో ఇక్కడ 9th క్వశ్చన్లో ఏమంటున్నాడంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 హోల్ డివైడెడ్ బై 1 మైనస్ కాస్ ఎక్స్ అని ఇచ్చాడు. ఓకే రైట్. సో ఇప్పుడు మీరు ఎక్స్ ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే న్యూమరేటర్ 0 ఇంటూ ఈ పవర్ 0 మైనస్ 1 బై 1 మైనస్ కాస్ 0 వస్తుంది. సో 0 బై 1 మైనస్ 1 దిస్ విల్ బి 0 బై 0 విచ్ ఇస్ నాట్ సపోజ్ టు హ్యాపెన్. రైట్. సో ఇప్పుడు మనం ఫార్ములాస్ కానీ వేరే మెథడ్స్ కానీ యూస్ చేద్దాం. సో దానికంటే ముందు నేను ఇక్కడ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 బై 1 మైనస్ కాస్ ఎక్స్ క్వశ్చన్ కాపీ చేశాను. ఇప్పుడు నేను మీకు ఇచ్చిన ఫార్ములా లిస్ట్లో ఒకసారి ప్లీజ్ లుక్ అట్ ఫార్ములా నెంబర్ 7. ఫార్ములా నెంబర్ 7 ఏంటి? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 రావాలంటే నాకు ఇక్కడ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 ఉంది కానీ బై ఎక్స్ లేదు, ఈ ఎక్స్ పక్కన ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మల్టిప్లై అండ్ డివైడ్ విత్ ఎక్స్ చేస్తాను. ఓకే. సో చేస్తే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఇక్కడ ఆల్రెడీ ఒక ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఇంటూ 1 మైనస్ కాస్ ఎక్స్ వస్తుంది. ఇప్పుడు నేను లిమిట్స్ సపరేట్ చేస్తా. ఎలా అంటే ఈ పార్ట్ అంతా ఒకటి. ఓకే. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎక్స్ స్క్వేర్ బై 1 మైనస్ కాస్ ఎక్స్. సో రెండు సపరేట్ చేసా. ఇప్పుడు ఇది మొత్తం వాల్యూ 1 ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎక్స్ స్క్వేర్ బై 1 మైనస్ కాస్ ఎక్స్ ఫార్ములా. సో 1 ఏలో వస్తుంది. ద ఫార్ములా ఈజ్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2. 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2. సో ఇప్పుడు ఇక్కడ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 రాసుకోండి. రైట్. సో రాసిన తర్వాత ఇక్కడ 2 కాన్స్టెంట్ కాబట్టి దాన్ని బయటికి తీసేస్తే 1/2 ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎక్స్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2. ఇప్పుడు దీన్ని నేను ఎలా రాస్తాను చూడండి. హాఫ్ ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఐ విల్ రైట్ దిస్ యాజ్ ఎక్స్ బై సైన్ ఎక్స్ బై 2 హోల్ స్క్వేర్. రైట్. ఇప్పుడు దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకుంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై 2 సారీ 1 బై ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఎక్స్ని డినామినేటర్కి పంపిస్తా. సో అప్పుడు ఏమవుతుంది సైన్ ఎక్స్ బై 2 బై ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది. రైట్. సో నౌ హాఫ్ ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఐ రైట్ దిస్ యాజ్ 1 బై సైన్ ఎక్స్ బై 2ని 1/2 ఇంటూ ఎక్స్ రాయొచ్చు కదా బై ఎక్స్ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇది ఏ ఫార్ములా ఉంది అంటే ప్లీజ్ లుక్ అట్ ఫార్ములా నెంబర్ 4. సో వాట్ ఈస్ ఫార్ములా నెంబర్ 4? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఇప్పుడు సైన్ ఏఎక్స్ అంటే ఇక్కడ ఏ ప్లేస్లో నాకు 1/2 ఉంది. సో నౌ దట్ విల్ బి హాఫ్ ఇంటూ సో సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు ఏ అంటే ఇదేమవ్వాలి 1 బై వాట్ ఈస్ వాల్యూ ఆఫ్ ఏ 1/2 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ కూడా పెట్టుకోండి. సో 1/2 ఇంటూ ఈ 2 స్క్వేర్ పైకి వస్తే దట్ విల్ బికమ్ 2 స్క్వేర్ బై 1 స్క్వేర్. సో ఇది క్యాన్సిల్ అవుతే ద ఆన్సర్ ఇస్ 2. రైట్. సో ఇక్కడ 10th క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 అని చెప్పేసి ఒక ఫంక్షన్ ఇచ్చాడు. సో ఫస్ట్ మనం ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఏమొస్తుందో చూద్దాం. సో 3 స్క్వేర్ మైనస్ 8 ఇంటూ 3 ప్లస్ 15 బై 3 స్క్వేర్ మైనస్ 9. సో దిస్ విల్ బి 9 మైనస్ 24 ప్లస్ 15 బై 9 మైనస్ 9. డినామినేటర్ 0 వచ్చేసింది. దిస్ విల్ బి మైనస్ 15 ప్లస్ 15. సో యూ ఆర్ గెటింగ్ 0/0 విచ్ ఇస్ నాట్ వ్యాలిడ్. రైట్. ఇప్పుడు విల్ స్టార్ట్ సింప్లిఫైయింగ్ దిస్. ఇప్పుడు ఒక్కసారి మీరు డినామినేటర్ అబ్జర్వ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 ఉంది. దాన్ని నేను ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్లో రాస్తాను. రైట్. అండ్ న్యూమరేటర్ ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఉంది. అవునా కదా? సో ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ని నేను ఏం చేస్తానంటే సింప్లిఫై చేస్తా. ఐ యూజ్ స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్. ఓకే. సో మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేస్తా. సో ఇప్పుడు న్యూమరేటర్ ఎలా సింప్లిఫై చేద్దామంటే ఎక్స్ స్క్వేర్ ఇక్కడ 15 ఉంది, మిడిల్లో -8 ఉంది. సో దాన్ని -3x మైనస్ 5x స్ప్లిట్ చేసాం ప్లస్ 15 డివైడెడ్ బై x మైనస్ 3 ఇంటూ x ప్లస్ 3. రైట్. సో ఇఫ్ యూ సింప్లిఫై దిస్ లిమిట్ x టెన్స్ టు 3
ఇప్పుడు ఈ రెండిట్లలో ఏం కామన్ ఉంది, ఎక్స్ కామన్ ఉంది, సో ఎక్స్ మైనస్ 3. అండ్ ఈ రెండిట్లలో -5 కామన్ ఉంది, సో ఎక్స్ మైనస్ 3 హోల్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 3. సో ఇప్పుడు న్యూమరేటర్లో ఎక్స్ మైనస్ 3 కామన్ తీస్తే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3, ఇఫ్ యూఆర్ టేకింగ్ అవుట్ ఎక్స్ మైనస్ 3 కామన్, యూ విల్ బి లెఫ్ట్ విత్ ఎక్స్ మైనస్ 5. సో ఎక్స్ మైనస్ 5 రాసుకోండి బై ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 3. సో ఇవి రెండు క్యాన్సిల్ అవుట్ అయితే, సో నౌ యు ఆర్ లెఫ్ట్ విత్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ఎక్స్ మైనస్ 5 బై ఎక్స్ ప్లస్ 3. నౌ సబ్స్టిట్యూట్ ద లిమిట్ వాల్యూ. సో 3 మైనస్ 5 బై 3 ప్లస్ 3, దట్ విల్ బి -2 బై 6. క్యాన్సిల్ చేస్తే ద ఆన్సర్ ఇస్ -1/3. రైట్. సో ఇక్కడ 11th క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 3, సారీ ఇక్కడ ఒక మిస్టేక్ ఉంది. సో దిస్ ఇస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, 3 కాదు, e పవర్ x మైనస్ సైన్ x మైనస్ 1/x. ఓకే ఫైన్. సో దిస్ ఇస్ వెరీ ఈజీ. సో ఇప్పుడు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, నేను దీన్ని ఎలా రాస్తానంటే e పవర్ x మైనస్ 1 మైనస్ సైన్ x హోల్ డివైడ్ బై x రాసుకుంటా. రాసిన తర్వాత ఐ విల్ సపరేట్ ది లిమిట్. ఎలా అంటే చూడండి, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 e పవర్ x మైనస్ 1/x మైనస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ x బై x. See, ఇవి డైరెక్ట్లీ ఫార్ములాస్ అనమాట. సో దిస్ ఇస్ వన్ ఫార్ములా అండ్ దిస్ ఇస్ అనదర్ ఫార్ములా, మధ్యలో మైనస్ ఉంది. ఓకేనా. సో దిస్ ఇస్ ఫార్ములా నెంబర్ 7 అండ్ దిస్ ఇస్ ఫార్ములా నెంబర్ 3 అనుకుంటా, ఫార్ములా నెంబర్ 3. సో రెండిటికి ఆన్సర్ 1. సో 1 మైనస్ 1 ఆన్సర్ ఇస్ 0. రైట్. సో ద 12th క్వశ్చన్ ఇస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 అని చెప్పేసి సైన్ ఆఫ్ a ప్లస్ bx మైనస్ సైన్ ఆఫ్ a మైనస్ bx బై x అని ఒక ఫంక్షన్ ఇచ్చాడు. రైట్. సో ఇప్పుడు ఇక్కడ న్యూమరేటర్ ఏ ఫామ్లో ఉంది అంటే సైన్ c మైనస్ సైన్ d ఫామ్లో ఉంది. ఓకేనా. సో ఇది మీకు మ్యాథ్స్ 1Aలో 6th చాప్టర్లో వచ్చే ఫార్ములా. ఓకే రైట్. సో సైన్ c మైనస్ సైన్ d ఫార్ములా వచ్చేసి 2 cos c ప్లస్ d బై 2 ఇంటూ సైన్ c మైనస్ d బై 2. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేస్తే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 2 cos c ప్లస్ d బై 2 అంటే a ప్లస్ bx ప్లస్ a మైనస్ bx బై 2 ఇంటూ సైన్ c మైనస్ d బై 2 అంటే a ప్లస్ bx మైనస్ ఆఫ్ a మైనస్ bx బై 2. ఓకే రైట్. హోల్ డివైడెడ్ బై x. సో నౌ లిమిట్ x టెన్స్ టు 0, ఇక్కడ ప్లస్ bx మైనస్ bx క్యాన్సిల్, దిస్ విల్ బి 2 cos what is a plus a 2a by 2 into sin a plus bx minus multiply చేస్తే minus a minus into minus plus bx whole divided by 2 by x. ఇక్కడ 2 and 2 క్యాన్సిల్ అయిపోతాయి, ఇక్కడ a and minus a is going to get cancelled. సో మనకేం మిగులుతుంది, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 2 cos a into sin what is bx plus bx 2bx by 2 whole divided by x. ఇక్కడ 2 and 2 క్యాన్సిల్. ఇప్పుడు 2 cos a is a constant బికాజ్ అక్కడ xలు yలు లాంటి వేరియబుల్స్ ఏం లేవు, సో దాన్ని బయటికి పంపించండి. సో 2 cos a ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 sin bx బై x. సో ఇప్పుడు ఇది ఏ ఫార్మ్లో ఉంది, దిస్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ sin ax బై x is equal to a. So this will be 2 cos a into b. So this will be 2b cos a. సో ఇలా రాయాలి, అంతేగాని మీరు పిక్చర్లలాగా 2 cos ab అని చెప్పేసి ఏని బీని కలిపి ఒక దగ్గర రాశారనుకోండి, దట్స్ ఎ మిస్టేక్ బికాజ్ b అనేది సపరేట్ టర్మ్, దానికి కాస్కి సంబంధం లేదు. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. రైట్. సో ద 13th క్వశ్చన్ ఇస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 a పవర్ x మైనస్ 1 బై b పవర్ x మైనస్ 1. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా చేస్తామంటే, ఇక్కడ మీరు ఒకసారి ఫార్ములాస్ అబ్జర్వ్ చేస్తే అందులో ఫార్ములా నెంబర్ 8. సో వాట్ ఈస్ ఫార్ములా నెంబర్ 8? లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 a పవర్ x మైనస్ 1 బై x ఇజ్ ఈక్వల్ టు లాగ్ a బేస్ e. ఇప్పుడు ఈ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఇదే ఫార్ములా ఉన్నాయి. ఓకే, కానీ ఒక ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ బై ఎక్స్ ఉంది, ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లో బై ఎక్స్ లేదు. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు డివైడ్ విత్ ఎక్స్ ఇన్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సో అప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 a పవర్ x మైనస్ 1 బై ఎక్స్ బై b పవర్ x మైనస్ 1 బై ఎక్స్ వస్తుంది.
ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే లిమిట్ని సపరేట్ చేసుకుంటా. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 a power x minus 1 by x divided by లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 b power x minus 1 by x. ఇప్పుడు పైన కింద రెండు సేమే కాబట్టి సేమ్ ఫార్ములా అప్లై చేస్తే ఐ విల్ గెట్ log a base e by ఇక్కడ a బదులు b ఉంది, దట్ విల్ బి log b base e. ఇప్పుడు ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే, సింప్లిఫై కాదు బేసిక్గా ఇట్స్ అ ఫార్ములా log a base b. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. సో బేసిక్గా దీన్ని ఇలా రాస్తారనమాట. రైట్. సో ఇక్కడ 14th క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 cos ax మైనస్ cos bx బై ఎక్స్ స్క్వేర్ అన్నాడు. సో ఇప్పుడు న్యూమరేటర్ ఏ ఫామ్లో ఉంది అంటే cos c మైనస్ cos d. సో దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ మ్యాథమెటిక్స్ 1a. ఓకే, సో ట్రిగ్నోమెట్రీలో ఉన్న ఫార్ములా. సో cos c మైనస్ cos d ఫార్ములా ఏంటంటే మైనస్ 2 sin c ప్లస్ d బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2. సో ఇప్పుడు ఆ ఫార్ములా నేను అప్లై చేస్తే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ 2 sin c ప్లస్ d అంటే ax ప్లస్ bx బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2 అంటే ax మైనస్ bx బై 2 హోల్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్. రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఇక్కడ మైనస్ 2ని ఫస్ట్ బయటకు పంపించేయండి, దాంతో పని లేదు. సో బికాస్ దట్ ఈస్ అ కాన్స్టెంట్. సో నౌ సైన్ ఇక్కడ ఎక్స్ కామన్ తీయచ్చు కదా. సో ఏ ప్లస్ బి బై 2 ఆఫ్ ఎక్స్ అండ్ ఈ ఎక్స్ స్క్వేర్లో ఒక ఎక్స్ని ఇక్కడ రాసుకుందాం ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఇక్కడ కూడా ఎక్స్ కామన్ తీయచ్చు కదా. సో సైన్ ఏ మైనస్ బి బై 2 ఆఫ్ ఎక్స్ బై ఈ ఎక్స్ స్క్వేర్లో ఇంకో ఎక్స్ని ఇక్కడ రాసుకుందాం. ఓకే, రైట్. ఇప్పుడు ఇవి ఏ ఫామ్లో ఉన్నాయి? దిస్ వన్ అండ్ దిస్ వన్ దే ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇక్కడ మీరు ఆవేశపడి ఈ ఎక్స్ క్యాన్సిల్ చేసేసి ఏదో రాయకండి, అంత సీన్ లేదు. ఇది మొత్తం సైన్కి బిలాంగ్ అవుతుంది, ఇది మొత్తం సైన్కి బిలాంగ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మైనస్ 2 ఇంటూ సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు ఏ కాబట్టి ఇక్కడ ఏ బదులు ఇదంతా ఉంది. సో ఏ ప్లస్ బి బై 2 ఇంటూ ఇక్కడ ఏ మైనస్ బి బై 2. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే మైనస్ ఆఫ్ వాట్ ఈస్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2. సో మైనస్ లోపల మల్టిప్లై చేస్తే బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2 వస్తుంది. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ 15th క్వశ్చన్ ఏమంటున్నాడంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు పై బై 2 కాస్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ పై బై 2 అంటున్నాడు. రైట్. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ రాసుకోండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు పై బై 2 కాస్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ పై బై 2. మీకు కాస్ ఎక్స్లో డైరెక్ట్గా ఫార్ములా ఏం లేదు. ఓకే, సో వీ కాంట్ అప్లై ఎనీ ఫార్ములా. సో దీన్ని మనం మారుద్దాం. ఎలా మారుద్దాం అంటే కాస్ టీటాని మనం సైన్ 90 మైనస్ టీటా రాయొచ్చు కదా. రైట్. సో విల్ డూ దట్. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు పై బై 2 ఇంటూ కాస్ ఎక్స్ని ఐ విల్ రైట్ దిస్ యాజ్ సైన్ పై బై 2 మైనస్ ఎక్స్ హోల్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ పై బై 2. ఓకే, రైట్. ఇప్పుడు ఒకసారి మీరు లిమిట్ అబ్జర్వ్ చేస్తే ఎక్స్ టెన్స్ టు పై బై 2 ఉంది. సో ఇప్పుడు ఎక్స్ టెన్స్ టు పై బై 2 అంటే ఈ పై బై 2 ఇటు వస్తే ఎక్స్ మైనస్ పై బై 2 టెన్స్ టు 0 అనే కదా అర్థం. ఓకేనా, రైట్. ఇప్పుడు కానీ ఇక్కడ ఏముంది న్యూమరేటర్లో పై బై 2 మైనస్ ఎక్స్ ఉంది ఉల్టా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఎక్స్ మైనస్ పై బై 2 టెన్స్ టు 0 రాసుకున్న తర్వాత డినామినేటర్ ఎక్స్ మైనస్ పై బై 2. ఓకే, న్యూమరేటర్లో ఐ టేక్ అవుట్ మైనస్ కామన్. సో మైనస్ కామన్ తీస్తే దిస్ విల్ బికమ్ సైన్ ఎక్స్ మైనస్ పై బై 2. ఓకే, రైట్. ఇప్పుడు ఇదంతా ఏ ఫామ్లో ఉంది? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ ఎక్స్ ఉండాలి. అంటే బేసికల్లీ ఇక్కడ ఏదైతే ఫంక్షన్ ఉందో ఇక్కడ కూడా అదే ఉంది. అండ్ దిస్ ఇస్ టెండింగ్ టు 0. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఎంత? 1. కానీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ది ఆన్సర్ విల్ బి -1. సో ఇక్కడ 16th క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 మైనస్ కాస్ 2mx బై సైన్ స్క్వేర్ nx అంటున్నాడు. సో విల్ సింప్లిఫై దిస్. సో ఫస్ట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 మైనస్ కాస్ 2mx బై సైన్ స్క్వేర్ nx. ఇప్పుడు న్యూమరేటర్ ఏ ఫామ్లో ఉంది? 1 మైనస్ కాస్ 2 టీటా ఫామ్లో ఉంది.
Okay, so what is 1 minus cos 2 theta? 2 sin square theta. Okay, so this is the formula. ఇది కూడా మ్యాథ్స్ 1A నుంచి వస్తుంది. Okay, so limit x tends to 0. So 1 minus cos 2 mx will be 2 sin square mx. Okay, so theta బదులు mx ఉంది divided by sin square nx. సో ఇప్పుడు 2 కాన్స్టెంట్, సో బయటకు పంపించేసేయండి. సో దట్ విల్ బి 2 ఇంటూ లిమిట్ x tends to 0, you'll get sin square mx by sin square nx, రైట్. సో ఇప్పుడు మనకి ఒక ఫార్ములా ఉంది, ఏంటది? లిమిట్ x tends to 0 sin ax by x is equal to a. ఇక్కడ sin ax ఫామ్లోనే ఉన్నాయి ఇవి రెండు, కానీ బై x లేదు. ఓకేనా, డినామినేటర్ ఇస్ మిస్సింగ్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ఇక్కడ స్క్వేర్ ఉంది. సో స్క్వేర్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు డివైడ్ విత్ ఎక్స్ స్క్వేర్ ఇన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ అని రాస్తా. సో దిస్ విల్ బి 2 లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0. సో సైన్ స్క్వేర్ ఎంఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై, కింద కూడా లిమిట్ సపరేట్ చేసుకోండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ స్క్వేర్ ఎన్ఎక్స్ by x square. So if you simplify this, you will get 2 into limit x tends to 0 sin mx by x whole square whole divided by limit x tends to 0 sin nx by x whole square. సో ఇప్పుడు ఇవి రెండు ఈ ఫార్ములాకి వచ్చేసినాయి. సో ఇక్కడ a బదులు ఇక్కడ m ఉంది, ఇక్కడేమో n ఉంది. సో 2 ఇంటూ ఇక్కడ sin ax బదులు mx ఉంది కాబట్టి అండ్ స్క్వేర్ ఉంది కాబట్టి ఐ విల్ రైట్ దిస్ యాజ్ m స్క్వేర్ బై n స్క్వేర్, రైట్. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్, రైట్. సో ఇక్కడ 17th క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే లిమిట్ x టెన్స్ టు a sin ఆఫ్ x మైనస్ a ఇంటూ tan స్క్వేర్ ఆఫ్ x మైనస్ a హోల్ డివైడెడ్ బై x స్క్వేర్ మైనస్ a స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇచ్చాడు. ఓకే, విల్ సింప్లిఫై దిస్. ఇప్పుడు న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి, sin x మైనస్ a ఇంటూ tan స్క్వేర్ x మైనస్ a. ఇప్పుడు డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఉంది కదా, దాన్ని మనం ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి రాద్దాం. బయట హోల్ స్క్వేర్ ఉంది, అది పెట్టడం మర్చిపోకండి. సో నెక్స్ట్ ఇప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ, మళ్ళీ న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్, ఇంటూ టాన్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ హోల్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది మొత్తం ఒక బ్రాకెట్లో రాసుకుంటా, రైట్, బికాజ్ ఐ హ్యావ్ ఎ ఫార్ములా. వాట్ ఈస్ ద ఫార్ములా? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 టాన్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ టాన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ హోల్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్, రైట్. సో ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మీరు అనొచ్చు ఫార్ములాలో ఎక్స్ టెన్స్ టు 0 ఉంది కానీ ఇక్కడ ఎక్స్ టెన్స్ టు ఏ ఉంది కదా అంటే, ఈ ఏని నేను లెఫ్ట్ సైడ్ పంపిస్తే దట్ విల్ బికమ్ ఎక్స్ మైనస్ ఏ టెన్స్ టు 0 టాన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ కూడా లిమిట్ x minus a tends to 0 sin of x minus a ఇంటూ దీన్ని సపరేట్గా రాసుకోండి, లిమిట్ x tends to a 1 by x plus a హోల్ స్క్వేర్, రైట్. ఇప్పుడు ఇది మొత్తం వాల్యూ 1. సో 1 ఇంటూ లిమిట్ x minus a tends to 0 sin x minus a. సో ఇక్కడ మళ్ళీ వీ హ్యావ్ అనదర్ ఫార్ములా సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 అయినప్పుడు. కానీ ఇక్కడ నాకు ఏముండాలి, డినామినేటర్లో ఎక్స్ మైనస్ ఏ ఉండాలి, కానీ అది లేదు. సో నేను ఏం చేస్తానంటే ఐ విల్ మల్టిప్లై అండ్ డివైడ్ విత్ ఎక్స్ మైనస్ ఏ. సో చేసినప్పుడు ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ వస్తుంది ఇంటూ ఎక్స్ మైనస్ ఏ వస్తుంది ఇంటూ 1 బై ఈ లిమిట్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ వస్తుంది, రైట్. సో నౌ 1 ఇంటూ దిస్ హోల్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 1 ఇంటూ
ఇక్కడ లిమిట్ అప్లై చేస్తే a minus a into 1 by 2a whole square. So the answer is 0. ఓకే, సో ఇక్కడ 18th క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే లిమిట్ x టెన్స్ టు a x sin a మైనస్ a sin x డివైడెడ్ బై x మైనస్ a. రైట్, ఇప్పుడు ఈ సమ్ కొంచెం డిఫరెంట్గా చేయాలి. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే బేసిక్గా న్యూమరేటర్లో యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ a sin a in the numerator. ఓకే, సో ఎందుకు చేయాలి అంటే ఆన్సర్ రావడం కోసం చేయాలి. ఓకే, అంతకుమించి నేను ఏం చెప్పలేను. సో దయచేసి మీరు ఇది ఒక స్టెప్ గుర్తుపెట్టుకోండి. సో లిమిట్ x టెన్స్ టు a x sin a మైనస్ a sin x. ఇప్పుడు మనం యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ a sin a అన్నాం. సో విల్ యాడ్ a sin a అండ్ విల్ సబ్ట్రాక్ట్ a sin a whole divided by x minus a. సో నౌ ఇప్పుడు లిమిట్ x టెన్స్ టు a. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఇక్కడ అండ్ ఇక్కడ sin a కామన్ తీసుకోండి. కామన్ తీసుకుంటే x మైనస్ a ఇంటూ sin a మిగులుతుంది. అండ్ ఇక్కడ మైనస్ a కామన్ తీయండి. సో మైనస్ a కామన్ తీస్తే sin x మైనస్ sin a వస్తుంది హోల్ డివైడెడ్ బై x మైనస్ a. సో ఇప్పుడు డినామినేటర్ని సపరేట్ చేసుకోండి. లిమిట్ x టెన్స్ టు a x మైనస్ a ఇంటూ sin a బై x మైనస్ a మైనస్ a ఇంటూ sin x మైనస్ sin a బై x మైనస్ a. సో ఇక్కడ x మైనస్ a క్యాన్సిల్ అండ్ sin a కాన్స్టెంట్ కాబట్టి దానికి లిమిట్ ఏం మనం అప్లై చేయం. సో sin a రాసుకోండి. లిమిట్ ఇక్కడ కూడా a కాన్స్టెంట్ కాబట్టి దాన్ని బయటికి తీసేయండి. సో a ఇంటూ లిమిట్ x టెన్స్ టు a sin x మైనస్ sin a by x minus a. Okay, so now this will be sin a minus a limit x tends to a. ఇప్పుడు this numerator is in the form of sin c minus sin d. Okay, so what is sin c minus sin d? 2 cos c plus d by 2 into sin c minus d by 2. సో ఇప్పుడు అది అప్లై చేస్తే 2 cos x plus a by 2 into sin x minus a by 2 whole divided by x minus a. Now one more thing, ఇక్కడ x tends to a అంటే నేను ఇంతకు ముందు చెప్పాను దెన్ x minus a tends to 0 అని. సో అది గుర్తుపెట్టుకోండి, ఇంకా మళ్ళీ చెప్పడాలు ఉండవు. సో a ఇంటూ లిమిట్ x tends to a, ఇక్కడ 2 కాన్స్టెంట్ కాబట్టి బయటికి తెచ్చేసేయండి. సో cos x plus a by 2. ఓకే, ఇంటూ ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ మొత్తానికి లిమిట్ సపరేట్ చేసుకుంటా. లిమిట్ x టెన్స్ టు a sin x మైనస్ a by 2 by x మైనస్ a. ఓకే, నౌ ఇక్కడ ఏం చేద్దామంటే ఈ 2ని ఈ డినామినేటర్కి షిఫ్ట్ చేసుకుంటే sin a మైనస్ a లిమిట్ x tends to a cos x plus a by 2 into limit x minus a tends to 0 sin x minus a by 2 by x minus a by 2. ఓకే, ఇప్పుడు ఇది మొత్తం 1 అయిపోతుంది. ఎందుకు? బికాస్ దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ sin x by x ఈక్వల్ టు 1. సో నౌ sin a మైనస్ a ఇంటూ ఇక్కడ లిమిట్ అప్లై చేస్తే cos a plus a by 2 into 1. సో sin a minus a cos 2a by 2. So 2 cancel. This will be sin a minus a cos a. This is the answer. Right. So ఇక్కడ 19th క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే లిమిట్ x tends to 0 1 minus cos mx whole divided by 1 minus cos nx. ఇప్పుడు న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండు 1 మైనస్ కాస్ థీటా ఫామ్లో ఉన్నాయి. సో వాట్ ఈస్ 1 మైనస్ కాస్ థీటా? 2 సైన్ స్క్వేర్ థీటా బై 2. రైట్, సో ఇప్పుడు లిమిట్ x టెన్స్ టు 0 1 మైనస్ కాస్ mx హోల్ డివైడెడ్ బై 1 మైనస్ కాస్ nxని మనం ఏం రాస్తామంటే లిమిట్ x టెన్స్ టు 0 2 సైన్ స్క్వేర్
mx by 2 whole divided by 2 sin square nx by 2. Okay, so theta బదులు ఇక్కడ mx ఉంది, ఇక్కడ nx ఉంది. So if you are cancelling out 2 and 2 here, so limit x tends to 0, sin square m by 2x by sin square n by 2x. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే డివైడ్ విత్ ఎక్స్ స్క్వేర్ ఇన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సో చేస్తే లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 sin m by 2x by x స్క్వేర్, సారీ ఇక్కడ కూడా స్క్వేర్ ఉంది కదా, రైట్, హోల్ డివైడెడ్ బై, ఇక్కడ లిమిట్ సపరేట్ చేసుకోండి, sin square n by 2x by x square. So now I'll write this as limit x tends to 0 sin m by 2x by x whole square whole divided by limit x tends to 0 sin n by 2x by x whole square. So ఇప్పుడు న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఏ ఫామ్లో ఉన్నాయి, లిమిట్ x tends to 0 sin ax by x is equal to a. ఇక్కడ a బదులు m by 2 ఉంది, ఇక్కడ a బదులు n by 2 ఉంది అండ్ బయట స్క్వేర్ ఉంది. సో ఆన్సర్ విల్ బి m by 2 whole square divided by n by 2 whole square. So this will be m square by 4 by n square by 4. 4 cancel అయితే the answer will be m square by n square. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ tan x minus a by x square minus a square. సో దిస్ ఇస్ వెరీ సింపుల్. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ tan x minus a by డినామినేటర్ని x square minus a squareని x minus a into x plus a రాద్దాం. రాసిన తర్వాత విల్ సపరేట్ ద లిమిట్స్. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ tan x minus a whole divided by x minus a into లిమిట్ ఎక్స్ టెన్స్ టు a 1 by x plus a. సో బేసిక్గా నేను ఏం చేశానంటే ఇది మొత్తం ఒక లిమిట్ తీసుకున్నా, 1 by ఇది మొత్తం ఒక లిమిట్ తీసుకున్నా. సో లిమిట్ వెయిట్, సో ఇక్కడ x tends to a అన్నప్పుడు దిస్ ఇంప్లైస్ x minus a tends to 0. సో ఐ కెన్ రైట్ లిమిట్ x minus a tends to 0 tan of x minus a by x minus a into limit x tends to a, I'll write this 1 by x plus a. ఓకే, సో ఇప్పుడు ఇది మొత్తం ఏమవుతుంది, దిస్ హోల్ థింగ్ ఈజ్ 1 బికాస్ వీ ఆల్రెడీ హ్యావ్ ఎ ఫార్ములా tan x tends to, సారీ, లిమిట్ x tends to 0 tan x by x ఈజ్ ఆల్రెడీ 1. సో ఇది మొత్తం 1 అయిపోతుంది ఇంటూ ఇక్కడ లిమిట్ వాల్యూ అప్లై చేస్తే 1 by a plus a, ద ఆన్సర్ ఈజ్ 1 by 2a. ఓకే గైస్, సో నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను బికాస్ మరీ లాంగ్ వెళ్తుంది అనిపిస్తుంది, రైట్. సో దీనికి పార్ట్ 2 వీడియో ఉంటుంది. ఓకే, ఐ విల్ కంటిన్యూ ద టాపిక్స్ దేర్. ఇంకా లిమిట్స్లో కొన్ని క్వశ్చన్స్ మిగిలినాయి అండ్ దాని తర్వాత ఐ విల్ ఫినిష్ కంటిన్యూటీ. ఓకే, సో పార్ట్ 2 వీడియోతో ఈ టాపిక్ మొత్తం ఫినిష్ అయిపోతుంది. సో అప్పటిదాకా ఈ వీడియో అయితే మీరు చూడండి అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, రైట్. అండ్ ఎవరెవరైతే ఎంపీసీ అండ్ ఎంఈసీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో దీంట్లో మొత్తం మనం VSAQs మాత్రమే కవర్ చేసాం. ఓకేనా, రైట్. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.